స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ జనాభా 34 కోట్లు. ఇప్పుడు మన భారతదేశపు జనాభా 144 కోట్లు. ఈ రెండు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్వాతంత్ర్యం వచ్చినప్పుడే మన దేశ జనాభా చాలా తక్కువగా ఉంది అనిపిస్తుంది కదా. కానీ అప్పుడున్న జనాభాని అప్పటి గవర్నమెంట్ చాలా ఎక్కువని భావించి 1952లో పాపులేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. ఈ విధంగా పాపులేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి దేశం మన దేశం. ఇప్పుడు చాలా జనాభా ఎక్కువగా ఉంది కదా, అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నారో మీరే వినండి. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా? అప్పుడు జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కూడా పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. ఇప్పుడు ఉన్న నదులు అప్పుడు లేవా? ఇప్పుడు ఏమైనా భూభాగం పెరిగిందా? ఇంకా పాకిస్తాన్ వల్ల, చైనా వల్ల భూభాగం చాలా వరకు కోల్పోయినాం. అయినా కూడా ఇప్పుడు పేదరికం తగ్గింది, నిరుద్యోగం తగ్గింది, అక్షరాస్యత పెరిగింది, ఫుడ్ అనేది బాగా ఎక్సెస్ అయిపోయింది. ఇంత డెవలప్మెంట్ ఎలా సాధ్యమైంది? అప్పుడున్న వనరులు ఇప్పుడున్న వనరులు అంతా ఒకటే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వనరులను ఎలా బాగా యూజ్ చేసుకోవాలో తెలుసు. అందువల్ల ఇంత డెవలప్మెంట్ జరిగింది. సో ఈ రెండింటి ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన కష్టాలకి, మన పేదరికానికి, మన నిరుద్యోగానికి కారణం మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోవడమే. మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది. ఆ రెండింటిని యూజ్ చేసుకొని ఎంతోమంది డెవలప్ అవుతూ ఉన్నారు. కొంతమంది ప్రాపర్గా యూజ్ చేయకోకుండా నిరుద్యోగులుగా, పేదవాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి రిసోర్సెస్ ఇంకా చాలా మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించండి, వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. నేను కూడా కొన్ని రిసోర్సెస్ని గుర్తించాను. వాటిని ఎలా వాడుకోవాలో ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.